ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. దేని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు భూమి ఆకాశములను అన్నాడు. ఆకాశములు అంటే బహువచనమా ఏకవచనమా? బహువచనం. బహువచనం అంటే ఆకాశము అంటే అది ఏకవచనము. ఆకాశము కంట ఇంకా ఆకాశములుంటే బహువచనం. అంటే మనకు సృష్టికి కనిపిస్తున్న ఈ ఆకాశము కన్నా ఇంకా ఆకాశములు ఉన్నాయని లేఖనము సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా. అంటే ఎన్ని ఆకాశములు ఉన్నాయి తెలుసా మీకు? ఎన్ని ఆకాశములు ఉన్నాయి? 7 ఆకాశములను సృష్టించాడు ఆయన. హల్లెలూయా. ఎన్ని ఆకాశాలండి? 7 ఆకాశములను సృష్టించాడు. 7వ ఆకాశము పైన పరలోకం ఉంది. ఎన్ని ఆకాశము పైన అండి? 7 ఆకాశము పైన పరలోకం ఉంది. 6 ఆకాశములో పరదేశం ఉంది. హల్లెలూయా. ఇది మనము తెలుసుకోవాలి. క్రైస్తవులుగా మేము ఉన్నామని తెలుసుకోవటం కాదు, కానీ ఈ యొక్క పరలోకము ఎక్కడ ఉన్నది, పరదేశం ఎక్కడ ఉంది, పాతాళం ఎక్కడ ఉన్నది, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సి ఉంది. హల్లెలూయా. ఇప్పుడు పరలోకం పైన ఉంది, పరదేశం పైన ఉంది, పాతాళం ఎక్కడ ఉంది? కింద ఉంది. ఎక్కడ? భూమి కిందే ఉంది. దేని స్తోత్రం. మన యొక్క భూమి కింద ఏముంది? పాతాళం ఉంది. పరదేశం ఎక్కడ ఉంది? 6 ఆకాశం పైన ఉంది. హల్లెలూయా. ఈ యొక్క దేవుడు ఎక్కడ ఉన్నాడు? 7 ఆకాశం పైన పరలోకం ఉంది. ఈ 7 ఆకాశం పైన పరలోక రాజ్యం మనం వెళ్ళాలి అంటే మనకి ఒకటి తెలుసుకోవాలి. హల్లెలూయా. ఏం కావాలి మనకి? మార్గం అనేది తెలియాలి. హల్లెలూయా. ఏం కావాలండి? మార్గము తెలియాలి. ఈ మార్గము తెలియకుండా పరలోక రాజ్యములో ఎవరు కూడా వెళ్ళలేరు. హల్లెలూయా. ఇప్పుడు మనకు ఒక దారి తెలియాలి. ఒక ఊరి వెళ్ళాలంటే ఆ మార్గము తెలియాలి. ఆ మార్గము తెలిసి ఆ మార్గం వెళితేనే ఆ యొక్క మనం వెళ్తున్న గమ్యానికి చేరతాం తప్ప తక్కిన గమ్యానికి మనము చేరలేము. హల్లెలూయా. అందుకే నా ప్రియమైన వారలారా, పరలోకము 7 ఆకాశము పైన ఉన్నది. హల్లెలూయా. ఎన్ని ఆకాశముల పైన? 7 ఆకాశము పైన ఉంది. పరదేశి 6 ఆకాశము పైన ఉంది. సకల పరిశుద్ధులందరూ కూడా పరదేశిలో ఉన్నారు. హల్లెలూయా. ఎక్కడున్నారండి? పరదేశిలో ఉన్నారు. ఈ పరదేశి 6వ ఆకాశము పైన ఉంది. దేని స్తోత్రం, హల్లెలూయా. అందుకే